నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఖతారు ప్రజలకు ఖతారు ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట. వివరాల్లోకి వెళితే ఖతారు సివిల్ ఏవియేషన్ అథారిటీ విదేశీ విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశీ ఎయిర్లైన్స్ కార్యకలాపాలను దశల వారీగా పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సంబంధిత విభాగాలతో జరిపిన సమగ్ర సమీక్ష అనంతరం విమానయాన సిబ్బంది కోసం జారీ చేసే నోటీస్ టు ఎయిర్ మిషన్స్ నిబంధనలకు ఖతార్ సివిల్ ఏవియేషన్ తాజాగా సవరించింది. అన్ని విమాన సర్వీసులు మరియు సంబంధిత కార్యకలాపాలు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించబడతాయి. ప్రయాణికులు మరియు విమానయాన సిబ్బంది రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. భద్రత మరియు రక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకొని దశల వారీగా విదేశీ విమానాల రాకపోకలను అనుమతించనున్నారు. ఈ నిర్ణయంతో ఖతారు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఖతారు కూడా మళ్ళీ తిరిగి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమవుతూ ఉంది. బెహ్రెయిన్ కూడా విమాన సర్వీసులు ప్రారంభించింది, యుఏఈ కూడా ప్రారంభించింది, సౌదీ ఒమన్ కూడా ప్రారంభించింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయి. రన్వే కానీ, అలాగే రాడార్ వ్యవస్థ కానీ, టెర్మినల్ 1 భవనం కానీ, అలాగే విమానాలకు సంబంధించిన ఇంధన ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అక్కడంతా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు పూర్తయిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.